శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఆగస్టు 3వ తారీఖు ఆదివారం సూర్యోదయం 6 గంటలకి, సూర్య అస్తమయం సాయంకాలం 6 గంటల 45 నిమిషాలకు. తిథుల విషయానికి వస్తే నవమి తిథి ఉదయం 9 గంటల 43 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం దశమి. ఇక నక్షత్రం కూడా మరి నిన్నటి నుంచి విశాఖ నక్షత్రం కొనసాగుతుంది. అది ఈరోజు 6 గంటల 36 నిమిషాలకు వెళ్ళిపోతుంది. విశాఖ 6 గంటల 36 నిమిషాలకు వెళ్ళిపోయాక ఇంక ఈ రోజంతా కూడా అనురాధ నక్షత్రమే ఉండబోతోంది. ఇక దైనందిక యోగాల్లోకి వస్తే కనుక శుక్లయోగం అనేది కూడా నిన్నటి నుంచి కొనసాగుతూనే ఉంది. అది ఈరోజు ఉదయం 6 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం బ్రహ్మయోగం అనేది కూడా ఉంటుంది. ఇక ఈరోజు మరి అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11 గంటల 57 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. అమృత గడియలు అనేవి రాత్రి 9 గంటల 40 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 27 నిమిషాల వరకు కూడా ఉంటుంది. ఇక బ్రహ్మ ముహూర్తం అనేది చూసినట్టయితే కనుక ఎప్పటిలాగానే మనకి తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. విజయ ముహూర్తం ఎప్పటిలాగానే మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 21 నిమిషాల వరకు ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల్లో రవియోగం అనేది ఉదయం 6 గంటల 38 ప్రారంభమై ఈ రోజంతా కూడా ఈ యోగం అనేది ఉంటుంది. ఇక మరి వర్జించవలసిన సమయాల్లోకి వస్తే కనుక ఈరోజు మరి ఏమేంటి అనేది చూసుకున్నట్టయితే కనుక వర్జ్యం అనేది ఉదయం 11 గంటల 1 నిమిషాలకి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. ఇక దుర్ముహూర్తం వస్తే కనుక సాయంకాలం 5 గంటల 3 నిమిషాలకి ప్రారంభమై సాయంకాలం 5 గంటల 54 నిమిషాల వరకు కూడా ఉంటుంది. రాహుకాలం వస్తే కనుక సాయంకాలం 5 గంటల 8 నిమిషాల నుంచి సాయంకాలం 6 గంటల 44 నిమిషాల వరకు కూడా ఉంటుంది రాహుకాలం. ఇక మరి ఈరోజు ముఖ్యమైన విశేషాల్లోకి వస్తే కనుక ఈరోజు ప్రత్యేకంగా పండుగలు లాంటివి అయితే లేవు. కానీ ఈ సృష్టిలో మరి అందరికీ కూడా తెలిసింది ఏదైతే నానుడి ఉందో స్నేహమేరా జీవితం అని చెప్పి ఈరోజు మరి స్నేహితుల యొక్క దినోత్సవాన్ని అందరూ కూడా ఆనందంగా జరుపుకోవటం అనేది అయితే ఉంటుంది. కనుక ఈరోజు ఈ పండుగను అందరం కూడా మరి ఏదైనా సరే మన స్నేహితులందరితో కూడా కొంతవరకు ఆనందంగా గడపడానికి అయితే ప్రయత్నిద్దాం. ఇక ఇప్పుడు మరి తారాబలం విషయానికి వస్తే కనుక ఈరోజు ముఖ్యంగా మనకి ఇంచుమించుగా ఉదయం 6 గంటల 35 నిమిషాల నుంచి పూర్తిగా అనురాధ నక్షత్రమే ఉంటుంది కనుక ఈరోజు మరి ఈ అనురాధ నక్షత్రం మరి ఏ ఏ నక్షత్రాల వారికి అనుకూలకంగా ఉంటుందనేది చూద్దాం. మేష రాశిలో అశ్విని నక్షత్రానికి అనుకూలకంగానే ఉంటుంది. తర్వాత మరి కృత్తిక నక్షత్రానికి అనుకూలకంగా ఉంటుంది. వృషభ రాశి విషయంలోకి వస్తే కనుక కృత్తిక నక్షత్రం మృగశిర నక్షత్రానికి అనుకూలకంగా ఉంటుంది. మిథున రాశి విషయంలోకి వస్తే కనుక మరి పునర్వసు నక్షత్రం వారికి అట్లని మరి మృగశిర నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు ఏదైతే మరి పునర్వసు నక్షత్రం వారికి అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి కూడా అనుకూలత అనేది ఉంటుంది. సింహరాశి విషయంలోకి వస్తే కనుక మఖ నక్షత్రం వారికి ఉత్తర నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. కన్యా రాశి విషయంలోకి వస్తే కనుక చిత్తా నక్షత్రం వారికి ఉత్తర నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. తులా రాశి విషయంలోకి వస్తే కనుక విశాఖ నక్షత్రం వారికి చిత్తా నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం విశాఖ నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. మరి ధనుర్రాశి ఉత్తరాషాఢ నక్షత్రం మూల నక్షత్రం అనుకూలం. మకర రాశి శ్రవణ నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలం. కుంభరాశి విషయంలోకి వస్తే కనుక శతభిష నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాలకి అనుకూలం. మీనరాశిలో ఉత్తరభద్ర నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలం. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాలు కనుక చూసినట్టయితే కనుక మేషరాశి వారు ఈరోజు కూడా ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఒక రకమైన తెలియని నిస్త్రాణ అలసటతో కొంతవరకు ఇబ్బంది పడటము, నిద్రలేమితో కూడా సమస్య పడటం అనేది అయితే కనిపిస్తుంది. అదృష్టవశాత్తు ఆర్థికంగా ఎంతో కొంత మనకి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా ఏదో తెలియని బలహీనం పడే శరీరం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు
ఆరోగ్య విషయంలో వీరు కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. అయితే వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. కొత్తగా ఉద్యోగం రావాలి అనుకుని కోరుకునే వారికి కూడా వారి యొక్క ప్రయత్నాలైతే కనుక సఫలీకృతం అవుతాయి. మిథున రాశి వారికైతే గనక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. ఇంటి నుంచి ఒక్కొక్క సమస్య నుంచి బయటపడి మానసికంగా ప్రశాంతత పొందడానికి ఒక రకమైన బాటలు నిర్మించుకోగలుగుతారు. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా ఎంతో కొంత అదృష్టం మీ చెంత వస్తుంది. అయితే నడుముకి సంబంధించినవి, కొంతవరకు ఎముకలకి సంబంధించినవి చిన్న చిన్న ఇబ్బందులైతే తలెత్తొచ్చు. కర్కాటక రాశి వారికైతే గనక అన్ని విధాల ప్రోత్సాహకరమైన, సంతృప్తికరమైన పరిస్థితులు ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారేమో గానీ, ప్రస్తుతం ఇంకా కొద్ది రోజులైతే టైం పడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలుంటే కొత్తగా పెళ్లి కావాలనుకునే వారి ప్రయత్నాలు ఎంతో కొంత ముందుకెళ్తాయి. సింహరాశి వారికైతే కనుక మానసికంగా కొంత ఊరట లభించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్‌కి కొంతవరకు దూరంగా ఉండాలి. అలాగే అకాల భోజనం, అకాల నిద్ర వీటితో కూడా కొంతవరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నాయి. అతిగా ఆలోచించొద్దు, అతిగా కష్టపడొద్దు. కన్యా రాశి వారికైతే గనుక మానసికంగా సంతృప్తినివ్వడానికి ఈరోజు ఎంతో కొంత దోహదపడుతుంది. సంతాన విషయంలో కూడా అభివృద్ధి పొందుతారు. లేదా సంతానం కావాలనుకునే భార్యాభర్తల మధ్య అనురాగం చిగురిస్తుంది. కొత్తగా పెళ్లి కావాలనుకునే వారికి ప్రేమ పెళ్లికి అడుగులు ఎక్కువగా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. తులారాశి వారు ఆర్థిక విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. సంతానపర విషయంలో ఆనందాన్ని పొందగలుగుతారు. సంతాన పరంగా కూడా ఖర్చులు మీకు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికైతే కనుక శరీరం కొంతవరకు పట్టు తప్పుతుంది, బద్ధకం పెరుగుతుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులైతే లేవు. భూములు కొనాలన్నా, అమ్మాలన్నా ఈరోజు సాధ్యమవుతుంది. ధనుర్రాశి వారి ఖర్చులు అదుపులో ఉంచుకోకపోతే ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తుంది. ఆరోగ్యం స్వల్పంగా దెబ్బతింటుంది. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. మకర రాశి వారికి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. శ్రమతో కూడిన విజయం మీకు ఈరోజు లభించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కుంభరాశి వారు అమ్మయ్యాన్ని ఊపిరి పీల్చుకోవడానికి ఈరోజు కూడా ఎంతో కొంత దోహదపడుతుంది. నెమ్మదిగా పనులను ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. వేగం లేకపోయినప్పటికీ కూడా అపజయం కూడా మీకు పెద్దగా ఈరోజు అయితే ఉండదు. మీనరాశి వారికి కూడా సంతృప్తికరమైన పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ ఆరోగ్య విషయంలో ఈరోజు కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఏదైనా సరే బరువులు ఎత్తడం, దింపటం ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త పడండి. మిగతా అన్ని విషయాల్లో కూడా ప్రోత్సాహకరమైన, సంతృప్తికరమైన పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక ఈరోజు మనం ఆచరించవలసిన రెమెడీ విషయంలోకి వస్తే కనుక ఈరోజు మరి మన ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ముఖ్యంగా 9:42 నుంచి దశమి రావటం అనేది ఉంటుంది. కనుక 9:42 తదనంతరం మనం ఏదైనప్పటికీ కూడా మరి అనురాధ నక్షత్రం దశమి కలిసి రావటం వల్ల శని నక్షత్రం అనురాధ కనుక ఈరోజు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కూడా మనకి చక్కటి మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. కనుక ఏదైనా సరే ఆంజనేయ స్వామి గుడులను సందర్శించడం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఈరోజు మరి సింధూరం మరి హృదయం మీద కానీ మరి నుదుటిని కానీ ధరించడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఈరోజు మనం చదువుకోవాల్సింది ఓం ఆంజనేయాయ మహాబలాయ హరి మర్కటాయ నమః. ఓం ఆంజనేయాయ మహాబలాయ హరి మర్కటాయ నమః అనే శక్తి కొద్ది చదివినట్లయితే ఈరోజు మనకి ఎంతో కొంత మన జాతకంలో ఉన్న చెడు పరిస్థితుల నుంచి ఉపశమనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. మంచి పరిస్థితులు మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది.